కోల్కతాలో డాక్టర్ ది రేప్ కాదు, అది ఆత్మహత్య. ఆడబిడ్డకు రక్షణ లేని ఈ దేశంలో హ్యాపీ రక్షా బంధన్ చెప్పడానికి సిగ్గేస్తుంది. కోల్కతాలో ఆగస్టు 9 రోజు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్న 36 గంటలు పని చేసుకుని సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటుంది. కొన్ని గంటల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఏం రాజకీయం చేస్తున్నారా? అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక 150 mg స్పర్మ్ తన విజైనాలో ఉన్నట్టు తెలిపారు. 10 మందికి పైగా కలిసి తనను అత్యాచారం చేస్తూ ప్రైవేట్ పార్ట్ దగ్గర ఉన్న పెల్విక్ బోన్స్ ఇరిగిపోయాయి. వద్దు అని ఆపితే చేతి కాళ్ళు బొక్కలు విరగొట్టి కళ్ళపై పిడి గుద్దులతో గుద్ది కామ కోరికలను తీర్చుకున్నారు. నొప్పిని భరించలేక నేలపై కుప్ప కూలిపోయిన ఆడబిడ్డను ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసి చంపేశారు. जब तक पेल्विक गर्ल नहीं टूटता है तरह 2 पांव को नहीं चीरा जा सकता है. డీప్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఆ కాలేజ్ లో డ్రగ్స్ మాఫియా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు ప్రిన్సిపల్ హెచ్ఓడి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. డాక్టర్ మామిత్ ఈ విషయం తెలియక హెచ్ఓడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఎంత చెప్పినా ఈ అమ్మాయి టాపిక్ ని వదలట్లేదని ప్రీ ప్లాన్ రేప్ అండ్ మర్డర్ చేయించినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇందులో పొలిటికల్ హస్తం కూడా ఉంది. అందుకే కేసుని డైవర్ట్ చేయడానికి నానా సంకలు నాకుతున్నారు. ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి కాలేజ్ లో రెనోవేషన్ స్టార్ట్ చేసి ఘటన జరిగిన గంటలో కాలేజ్ ప్రిన్సిపల్ రిజైన్ చేసి వెళ్ళిపోయిండు. ఏముందిలే, ఇది చూడనిదా? కొన్ని రోజులు ధర్నాలు చేస్తారు, అరుస్తారు, జస్టిస్ అంటారు. కొడుకులను చంపే వరకు వదిలిపెట్టాం. వి వాంట్ జస్టిస్ ఫర్ డాక్టర్ లంచా కొడుకల్లారా.